ఆర్థిక సమీక్షలో వెలుగు చూసినటువంటి సవాళ్లు, స్థిరమైన ద్రవ్యోల్బణం కారణంగా భారత ఆర్థిక వ్యవస్థకు పెను హెచ్చరికలు జారీ చేశారు. అవేంటో ఈ వీడియోలో చూద్దాం. వీడియోని కంటిన్యూ చేయబోయే ముందు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రీసెంట్గా విడుదల చేసినటువంటి మంత్లీ ఎకనామిక్ రివ్యూ ఆధారంగా మనం మాట్లాడుకుంటే భారత ఆర్థిక వ్యవస్థపై మిశ్రమ సంకేతాలు వెల్లిబుచ్చింది. ఒకవైపు వినియోగదారుల స్థాయిలో ద్రవ్యోల్బణం అదుపులోకి ఉన్నప్పటికీ, మరొక వైపు దేశీయ మరియు అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా భవిష్యత్తులో కొన్ని కీలక సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. అందులో చూసుకుంటే చిల్లర ధరల మధ్య పెరుగుతున్నటువంటి అంతరం. ఈ నివేదికలో ప్రస్తావించినటువంటి అంశాలు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, దాన్ని మనం డబ్ల్యూపీఐ అంటాము, అండ్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. డబ్ల్యూపీఐ సిపిఐ మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఎలా ఉంటుంది అంటే దాదాపు 8.3% ఉంటుంది. దీనిని కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్తో చూస్తే కేవలం 3.5% మాత్రమే ఉంది. అంటే ఉత్పత్తిదారులు కానివ్వండి, వ్యాపారులు ఎదుర్కొన్నటువంటి ఖర్చులు గణనీయంగా పెరుగుతున్నా కానీ ఆ భారం ఇంకా వినియోగదారులపై పడలేదు. ధరల పెరుగుదల కొనసాగితే అది నార్మల్ మార్కెట్లో కూడా కనిపించే అవకాశాలు ఉంటాయి. దీనికి ప్రధాన కారణం చమురు దిగుమతులు. భారత ఆర్థిక వ్యవస్థకు మరొక పెద్ద సవాల్ ఇంధన రంగం. దేశం తన అవసరాలకు గాను భారీ స్థాయిలో ముడి చమురును దిగుమతి చేసుకుంటుంది. 2014లో ఇండియా అరౌండ్ 77.6% దిగుమతులపై ఆధారపడగా ఇప్పుడు 88.6% చేరుకుంది. అంటే 10% పెరుగుదల కనిపించింది ఈ 12 ఏళ్లలో. ఇక అంతర్జాతీయ మార్కెట్లో కూడా ముడి చమురు ధరలు పెరిగితే దాని ప్రభావం నేరుగా భారత ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. పెట్రోల్, డీజిల్ రవాణా ఖర్చులు, ఉత్పత్తి వ్యయాలు, చివరికి ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుంది. సో దీని ప్రభావం ప్రపంచ ఇంధన మార్కెట్లపై కూడా ఉండబోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు ఎలా మారతాయో, పెరుగుతాయో భారత ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. మరీ ముఖ్యంగా అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు, యుద్ధాలు, సరఫరా అంతరాయాలు కూడా చమురు ధరలను పెంచే అవకాశం ఉంటుంది. దీనివల్ల భారతదేశం అదనపు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో పాటుగా ప్రస్తుతం ఎలినినో ప్రభావం, వర్షాభావం, ఇది వ్యవసాయానికి ముప్పుగా పరిణమించిపోతుంది. మనకున్నటువంటి మాన్సూన్ పరిస్థితులు కూడా అంతగా బాగోలేవు. వర్షపాతం సాధారణ స్థాయి కంటే తక్కువగా ఉంటే వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయి. అప్పుడు వ్యవసాయ ఉత్పత్తి మందగిస్తుంది. వ్యవసాయం ఇప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది. పంట దిగుబడులు తగ్గటం వల్ల ఆహార ధరలు ఆటోమేటిక్గా పెరుగుతాయి. దీంతో గ్రామీణ వాతావరణం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మందగిస్తుంది. కొనేవాళ్ళు, అమ్మేవాళ్ళు కూడా ఇబ్బందులు పడతారు. దీని ద్వారా ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా మందగమన స్థితిలో ఉంది. ప్రపంచంలో ఒకవైపు యుద్ధం, మరొక వైపు ద్రవ్యోల్బణం కారణంగా అనిశ్చిత పరిస్థితులు ఎదుర్కొంటుంది ఆర్థిక వ్యవస్థ. ఈ పరిస్థితి భారత ఎగుమతులపై కూడా ప్రతికూల ప్రభావం చూపేటువంటి అవకాశం చాలా ఉంది. అంతర్జాతీయ డిమాండ్ తగ్గితే భారత ఉత్పత్తులు, సేవలకు విదేశీ మార్కెట్లో డిమాండ్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. దీంతో ఎగుమతుల వృద్ధి మందగించే ప్రమాదం చాలా ఉంది. ప్రజలు ఎక్కువగా ఖర్చు చేస్తే ఆర్థిక కార్యకలాపాలు వేగవంతమవుతాయి. అయితే వినిమయ వ్యయం పెరగాలంటే ఉపాధి అవకాశాలు పెరగాలి, ప్రజలకు ఆదాయం రావాలి. భారత ఆర్థిక వృద్ధిలో ప్రైవేట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అత్యంత కీలకమైనటువంటి అంశం. ఉపాధి, ఆదాయ వృద్ధి బలహీనపడితే వినిమయ యోగం తగ్గాక ఆర్థిక వృద్ధి మందగించే అవకాశం ఉంటుంది. దీని ద్వారా ఉపాధి, ఆదాయం, వినియోగం పరస్పరంగా కలహించుకునే అవకాశం ఉంటుంది. ఉపాధి అవకాశాలు పెరిగితే ఆదాయాలు పెరుగుతాయి,
ఆదాయాలు పెరిగితే వినియోగం పెరుగుతుంది. వినియోగం పెరిగితే ఉత్పత్తి, పెట్టుబడులు, ఆర్థిక వృద్ధి మరింతగా బలపడతాయి. అందువల్ల ఉపాధి కల్పన మరియు ఆదాయ వృద్ధి దేశ ఆర్థిక వ్యవస్థకు కీలక ఆధారాలు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఆర్థిక వ్యవస్థపై, ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపే అంశాలు మనం ఒకసారి చూసుకుంటే, ద్రవ్యోల్బణం పెరుగుతుంది, ఇంధనం పెరుగుతుంది, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, మరికొన్నిసార్లు తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి. వినియోగదారుల ఖర్చులు అమాంతం పెరుగుతాయి. వ్యవసాయ ఉత్పత్తి మందగిస్తుంది, పెట్టుబడుల ప్రవాహం కూడా తగ్గుతుంది. ప్రస్తుతానికి ఉన్న ప్రపంచ ఆర్థిక పరిస్థితులు ఆందోళనకర రీతిలో ఉన్నాయి. వీటి ద్వారా భౌగోళికంగా, రాజకీయంగా ఉద్రిక్తలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నటువంటి జియోపొలిటికల్ టెన్షన్స్, శ్రీలంక చూసినా, బంగ్లాదేశ్ చూసినా, నేపాల్ చూసినా జియోపొలిటికల్ టెన్షన్స్ ఏ విధంగా ఉన్నాయో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు అవి కూడా భారత ఆర్థిక వ్యవస్థకు పెనుసవాలుగా మారేటువంటి అవకాశం ఉంది. యుద్ధాలైతేనేమివ్వండి, అంతర్జాతీయ ఘర్షణలు, వాణిజ్య ఆంక్షలు, సరఫరా గొలుసు అంతరాయాలు కూడా ఇప్పుడున్నటువంటి ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేయబోతున్నాయి. వాటి ప్రభావం భారతదేశంపై చాలా ఉండబోతుంది. ఇందులో మరీ ముఖ్యంగా చూసుకుంటే ద్రవ్యోల్బణం సిపిఐ 3.5% వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక డబ్ల్యూపీఐ చూసుకుంటే 8.3% భవిష్యత్తులో ధరల పెరుగుదలకు సంకేతాన్ని చూపిస్తుంది. భారత్ చమురు దిగుమతులపై ఎంతగానో ఆధారపడుతుంది కాబట్టి దీనివల్ల నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వర్షాభావం వ్యవసాయ ఉత్పత్తిపై తిరోగమన స్థితిలో ఉండే అవకాశం ఉంది. ఉపాధి, ఆదాయం, వృద్ధి ఇవి మూడు కూడా ఆర్థిక వృద్ధిలో కీలకమయ్యేటువంటి అవకాశం ఉంది. జియోపొలిటికల్ టెన్షన్స్ కూడా రాబోయే కాలంలో ఉంటున్నాయి. వీటి ఆధారంగా భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతానికి స్థిరంగా ఉన్నప్పటికీ ఇంధన ధరలు పెరగడం, వర్షాభావ పరిస్థితులు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు, ఉపాధి పరిస్థితులు, అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతల కారణంగా భవిష్యత్తులో వృద్ధి రేటుపై తీవ్రంగా ప్రభావితం చూసే అంశాలు ఉంటాయి. అందువల్ల ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు, పరిశ్రమలు ఈ సవాళ్ళను ఎదుర్కొంటాయో చూడాల్సినటువంటి అవసరం ఉంది. వీటి ఆధారంగా తగిన చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే సామాన్యుడిపై ఎటువంటి భారం పడకుండా ఉంటుంది. లేని పక్షంలో ద్రవ్యోల్బణం పతాక స్థాయికి చేరుకోవటం ఖాయం. మీరు కూడా